తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను పుదీనా పచ్చడి చేశాను. అది చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి నేను పుదీనా ఆకులను ఇలా తెంపుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని తీసుకున్నాను. ఇది ఒక కట్ట అయితే పుదీనా ఆకులను తీసుకున్నాను. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేద్దాము. దానికోసం అయితే నేను ముందుగా ఒక కంచుడు పెట్టుకొని అందులోనైతే నువ్వులను వేయించుకుంటున్నాను. నువ్వులు అనేవి మంచిగా వేగాలి. వేగితేనే పచ్చి వాసన లేకుండా ఉంటాయి నువ్వులు. అందుకోసమనే నేను నువ్వులను మంచిగా వేయించుతున్నాను. ఒకవేళ నువ్వులలో మట్టి అలాంటివి కనుక ఉన్నట్లయితే మనము కడుక్కొని గాలించుకొని కూడా వేయించుకోవచ్చు. అలా కూడా నువ్వులు అనేవి పాడుగావు, ప్లస్ పొడి పొడిగానే అవుతాయి. మనము కంచులో వేసిన తర్వాత పొడి పొడిగానే అవుతాయి. చూస్తున్నారు కదా, నా నువ్వులు బాగా ఏగిపోతున్నాయి. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాల్షియం ఉంటుంది. అందుకోసం మన కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు ఈ నువ్వులను రోజు తిన్నట్లయితే మీకు కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. నువ్వులను తీసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, మంచిగా వేగిపోయాయి. చిటపటలాడాలి. చిటపటలాడిన తర్వాత నువ్వులను వేయించుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కంచుట్లో ఆయిల్ పోసుకొని ఇప్పుడు మనము పచ్చిమిర్చిని అయితే వేయించుకుందాం. ఒక 7-8 పచ్చిమిర్చీలను మంచిగా వేయించుకోవాలి. వేయించుకుంటే అప్పుడు మనకు మంచిగా వేగుతాయి. ఇవి బాగా వేగాలి. పచ్చిమిర్చి పచ్చి వాసన పోకుండా వేగాలి. వీటిని నేనైతే శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని మధ్యలో కట్ చేసుకొని ఈ విధంగానైతే ఫ్రై చేస్తున్నాను. చింతపండు నానబెట్టుకున్నాను. ఒక 2 ఉంటుంది కదా చింతపండు, అవైతే మంచిగా అంటే ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ముందుగానే నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనవి పచ్చిమిర్చి అనేవి బాగా వేగుతున్నాయి. మంచిగా వేగాలి. ఇవి బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలా అని బ్లాక్ చేయకూడదు. మీడియంగా వేయించుకోవాలి పచ్చిమిర్చి. అప్పుడైతేనే మంచి రుచిని ఇస్తాయి. మీకు ఎంతమందికి ఈ పచ్చిమిర్చి కారం అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ముందుగా అయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మన పచ్చిమిర్చి బాగా వేగుతున్నాయి కదా, ఇలా వేగినట్లు పక్కన తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇందులోనే ఆయిల్ పోసుకోవాలి. చూస్తున్నారు కదా మనం ఎలా వేగాయో ఈ కలర్లో వేగాలి. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకొని పుదీనా ఆకులను ఈ విధంగా నూనెలో వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఏ విధంగా అంటే ఇవి కూడా పచ్చిగా లేకుండా మంచిగా వేగాలి. అప్పుడైతేనే పచ్చి పచ్చి రాకుండా పచ్చడి అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఒక సాంగ్ పాడతాను. నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడైతే వర్షాకాలం కదా, వర్షం గురించి అయితే సాంగ్ పాడేద్దాం. ఎన్నాళ్ళకు తెచ్చావేవానా, ఎన్నాళ్ళందకుంటావే పైన, చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, తడిగిడతో నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. ఎలా ఉంది నా సాంగ్? కామెంట్ చేసి అయితే చెప్పండి. మన పుదీనా అయితే బాగా మంచిగా వేగుతుంది. పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా అయితే వేయించుతున్నాను. బాగా వేయించుకోవాలి. పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మంచి విటమిన్స్ ఉంటాయి. మనం చికెన్ మటన్ చేసినప్పుడు మనము పుదీనా అనేది చేస్తూ ఉంటాము కదా, అలాంటప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారి వేయించినట్లయితే ఇలా వేయించుకోండి. మేము నిన్న చికెన్ చేసుకున్నాము. అయితే పుదీనా బాగా తెచ్చుకున్నాము. అందుకోసమని మేము ఈ పచ్చడి అనేది చేస్తున్నాము. మనము ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒక పూట కూడా మనకు ఒడ్డెక్కుతుంది అంటారు కదా, ఆ విధంగా పూట కూడా గడుస్తుంది.
అందుకోసమనే పుదీనాను ఈ విధంగానైతే ట్రై చేయండి. ఒకే రకంగా కాకుండా ఇంకా చాలా రకాలుగా ట్రై చేయొచ్చు. నేను ఒకే రకంగా ఇప్పుడైతే మీకు ఇది రెండోసారి నేను పుదీనా పచ్చడి చేయడం. ఇందులో మన ఛానల్లో పుదీనా పచ్చడి చేయడం రెండోసారి అని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం పుదీనాను దించేసాము, మంచిగా వేగిన తర్వాత అటు పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే నువ్వులను మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్నాను. డ్రైగా పొడి అయితే చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు అస్సలు మర్చిపోవద్దు, పచ్చడకు అదే మెయిన్ ఇంగ్రీడియంట్. అందుకోసమని మీరు ఏ రోటి పచ్చడి చేసినా కానీ అందులో ఎల్లిపాయలు వేయడం మాత్రం మర్చిపోవద్దు. పుదీనా ఆకులను వేసేసుకుందాము. ఇప్పుడు ఇది మొత్తం వేసిన తర్వాత మంచిగా మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జు ఉన్నది కూడా దీన్ని కూడా అందులో వేసుకొని మంచిగా మిక్సీ పట్టేద్దాము. చింతపండులో ఇత్తులు విత్తనాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి, లేకుంటే అవి మిక్సీని పాడు చేస్తాయి. మన పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మరి మళ్ళీ దీన్ని పోపు వేసుకుందామా. దానికోసం అయితే నేను ఆయిల్ పోసుకున్నాను, కొంచెం ఆయిల్ మాత్రమే పోసుకున్నాను. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఒక 3 స్పూన్ల ఆయిల్ కూడా పోసుకోవచ్చు. నేను ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకున్న తర్వాత ఇందులోనైతే కొంచెం జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేయడం వల్ల ఏంటంటే మనకు తొందరగా జీర్ణం అవుతుంది. అందుకోసమని జీలకర్ర వేస్తున్నాను. చూస్తున్నారు కదా, జీలకర్ర అది ఎక్కడుందో దొరకలేదు, వేస్తాను. మంచిగా కాగాలి కదా, మన నూనె అయితే మంచిగా కాగాలి. కాగిన తర్వాత వేయాలి జీలకర్ర అనేది. తర్వాత ఆవాలు, తర్వాత ఒక రెండు ఆకులు, రెండు విత్తనాలు అట్లా మెంతులు వేసుకోవాలి ఇందులోనే. తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు ఇష్టం ఉన్నోళ్ళు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇది మంచిగా చిటపట్లాడేవి, ఇవన్నీ చిటపట్లాడాలి. ఆడిన తర్వాత ఇందులోనైతే మనము ఎండుమిర్చి వేసుకుందాము. మీకు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. కొంతమంది అన్నంలో పెట్టుకొని తింటారు కదా ఎండుమిర్చిని, అలాంటి వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎండుమిర్చిని. అలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మనది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ పోపును ఈ పచ్చడిలో పోసుకోవాలి. ఇంతే, పోసుకొని మంచిగా కలుపుకుందాము. అంత కలిసేంతవరకు కలుపుకుందాము. మన పచ్చడి రెడీ అయిపోయింది కదా. వావ్, చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా పచ్చడి. ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, ఇంకా మంచి టేస్ట్ కోసం. ఉల్లిపాయలు వేస్తే తొందరగా పాడవుతుంది కాబట్టి నేను వేయలేదు. మీరు కావాలనుకుంటే ఉల్లిపాయను వేసేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. మరి మీకు ఇది బాగా నచ్చుతుంది. పుదీనా పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.